హాయ్ అందరికీ, ఇది సుజీ మెక్కార్ మరియు నేను ఈరోజు ఇక్కడ క్లుప్తంగా వచ్చాను మా ఓఎస్లో వచ్చిన తాజా సందేశం గురించి మాట్లాడటానికి. మీరు చూడగలిగినట్లుగా ఇది ఓ వార్త కాదు, ఇది ధన్యవాదాలు మరియు నేను దాని గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే దాన్ని చదివిన తర్వాత అది నాకు కొన్ని విషయాలను గుర్తు చేసింది నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. మీరు ఎన్నిసార్లు సర్వే చేశారు మరియు అది పాపప్ అవుతుంది మరియు అది మీ భాగస్వామ్యానికి ధన్యవాదాలు అని చెబుతుంది, అంతే లేదా మేము మీ సమయాన్ని అభినందిస్తున్నాము. అది కూడా చెబితే అది పోయింది. సరే, కాబట్టి నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆపై నేను ఆలోచిస్తున్నాను, అది ఏ ఊహాజనితమైన అగ్ని కాదు. ఎందుకంటే అతను దానిలో పాల్గొన్నందుకు మనందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాడు. మరియు చాలా కాలం క్రితం, బహుశా 25 సంవత్సరాల క్రితం, మరియు నేను పనిచేసే కంపెనీకి వారు మమ్మల్ని డేల్ కార్నెగీకి పంపారు. పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ మేము వెళ్ళవలసి వచ్చింది. నేను మర్చిపోయాను, అది 10 వారాలలో జరిగిందని నేను అనుకుంటున్నాను. సాయంత్రం నేను చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాను. మీలో చాలా మందికి డేల్ కార్నెగీ ఎవరో తెలిసి ఉండవచ్చు. మరియు నేను అక్కడ నేర్చుకున్న విషయాలలో ఒకటి ఎల్లప్పుడూ నాతో నిలిచిపోయింది. అయితే నేను ఎల్లప్పుడూ నేను చేయవలసినంత బాగా సాధన చేయను. మరియు అది ధన్యవాదాలు చెప్పే కళ. కాబట్టి అష్ముఫారా నుండి ధన్యవాదాలుతో మన బ్యాక్ ఆఫీస్ను పరిశీలిస్తే ఇది అద్భుతంగా ఉంది. ఇది బాగా వ్రాయబడింది. ఇది మరోసారి సరళమైనది కానీ శక్తివంతమైనది. మరియు ఇది ధన్యవాదం మరియు డేల్ కార్నెగీలో మనం నేర్చుకున్నది. మీరు బహుమతి అందుకున్నప్పుడు బహిరంగంగా లేదా ఎవరితోనైనా వారికి ధన్యవాదాలు చెప్పడానికి ఉత్తమ మార్గం ఏమిటి? సరే, కాబట్టి మాకు నేర్పించినది మీరు ధన్యవాదాలు చెప్పడం. కాబట్టి ఒక ఉదాహరణ నేను తరగతి సమయంలో పెన్ను సంపాదించాను. మేము పెన్నులు సంపాదించాము. ప్రజలు మనం మాట్లాడేది ఇష్టపడితే నేను పెన్ను సంపాదించాను మరియు మేము నేర్చుకున్నది ఏమిటంటే ఈ అందమైన పెన్నుకు ధన్యవాదాలు. ఆపై మీరు దానితో ఏమి చేయబోతున్నారో మరియు దాని అర్థం ఏమిటో మాట్లాడుతారు. కాబట్టి ఇది కేవలం ఇలా కాదు, హే అందరికీ, పెన్ను కోసం ధన్యవాదాలు. ఇది ఇలా ఉంటుంది, హే, పెన్ను కోసం ధన్యవాదాలు. నేను దీన్ని ఉపయోగించి నేను ఇష్టపడే కథలను ఎక్కువగా రాయబోతున్నాను. ఇది నాకు నిజంగా చాలా అర్థం, ఎందుకంటే నేను చెప్పేది నిజంగా మీ మనసును తాకుతుందని దీని అర్థం. కాబట్టి అది చెప్పడం కంటే చాలా మంచిది, హే, పెన్ను కోసం ధన్యవాదాలు మరియు మీరు మీ మార్గంలో ఉన్నారు. నేను చెప్పినట్లుగా మేము సర్వేను చూశాము. మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు మాత్రమే కాదు, అష్ముఫారా నుండి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా వచ్చింది. మరియు నేను ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే నాకు అతని పాత్ర తెలుసు, అతని సమగ్రత నాకు తెలుసు, అతను ఎలా పనిచేస్తాడో నాకు తెలుసు. ఇప్పటికి మనమందరం దానిని తెలుసుకోవాలి. సరే, అది అందంగా బాగా వ్రాయబడిన ధన్యవాదాలు మరియు అతను మాకు ధన్యవాదాలు చెప్పాడు. పాల్గొనడం, వారు సమాచారాన్ని సేకరిస్తున్నారని మరియు విషయాలను రూపొందించడానికి మరియు విషయాల గురించి ఆలోచించడానికి ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, మరియు వారు మాతో ఫలితాలను మరియు వారు నేర్చుకున్న వాటిని పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారని కూడా అతను ఎల్లప్పుడూ మాకు చెప్పాడు. ఇది పరిపూర్ణమైనది ధన్యవాదాలు వలె ఉండాలి. కాబట్టి ఇది నన్ను ఆలోచింపజేసింది. ప్రజలు నా కోసం ఏదైనా చేసినప్పుడు నా ధన్యవాదాలు చెప్పడంలో చాలా కృంగిపోయారా? అది బహుమతి కావచ్చు, వారు గడిపిన సమయం కావచ్చు, అది ఒక పనిని నిర్వహించడం కావచ్చు, లేదా ఏదో చేయడం నుండి నన్ను ఉపశమనం చేసేది కావచ్చు. అది తప్పనిసరిగా భౌతిక బహుమతిగా ఉండనవసరం లేదు. కాబట్టి ఒక ఉదాహరణ ఎవరో ఒకరు నా కోసం పరుగెత్తారు, నేను చేరుకోలేకపోయాను మరియు వారు తమ దారిలో ఆగిపోయారు. ధన్యవాదాలు మీకు త్వరగా ధన్యవాదాలు అంటే ఆ చేయిని నడిపినందుకు చాలా ధన్యవాదాలు. నా కోసం, అవును, అది బాగుంది, కానీ అది మరింత శక్తివంతమైనది మరియు అర్థవంతమైనది కాదా? మరియు మీకు తెలుసా, అలా చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు నాకు సమయం ఆదా చేశారు, మీరు రోజులో నాకు తక్కువ ఒత్తిడిని అనుమతించారు. ఇది మరియు ఇది చేయగలిగారు. నేను నిజంగా దానిని అభినందిస్తున్నాను. నేను చేయగలిగేది ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి. మరియు నేను చెప్పే విషయాలను నేను ఎల్లప్పుడూ అనుసరించను, కానీ నేను దానిని నాకు గుర్తు చేశాను, అది నాకు గుర్తు చేసింది. ఆష్
ధన్యవాదాలు చాలా ముఖ్యమైనది మరియు మీరు దానిని నిజంగా వ్రాసారు మరియు దానిని హృదయపూర్వకంగా వివరించిన విధంగా మీరు నిజంగా మా భాగస్వామ్యానికి కృతజ్ఞులు. పేషన్, నువ్వు ఎందుకో చెప్పావు. నువ్వు ఆ సమాచారంతో ఏం చేస్తావో, ఏం పొందుతావో మాతో కలిసి తిరిగిరా. కాబట్టి ఇదంతా అద్భుతంగా ఉందని నేను అనుకుంటున్నాను. మరియు నేను దాని ముగింపు వైపు చూస్తున్నాను. మీ స్వరం తదుపరి ఏమి వస్తుందో రూపొందించడంలో సహాయపడుతుంది. మరియు మమ్మల్ని నమ్మండి. తదుపరి దానికోసం కృతజ్ఞతతో వేచి ఉండటం విలువైనది. మరియు ఇది కేవలం ఆష్ నుండి కాదు. ఇది ఆష్ మరియు బృందం నుండి వచ్చింది. కాబట్టి నాకు ఇది చాలా ఇష్టం. ధన్యవాదాలు. ఇది బ్యాక్ ఆఫీస్లో కేవలం ఒక చిన్న పాపప్ కాదు. ధన్యవాదాలు. మీరందరూ తిరిగి వెళ్లి చదవమని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇది అతని హృదయం నుండి, అతని మరియు అతని బృందం నుండి వ్రాయబడింది. దానికి అర్థం ఉంది. మరియు మాకు నిజంగా చాలా అర్థవంతమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. సరే, ప్రస్తుతానికి అంతే. అందరూ గొప్ప రోజు గడుపుతారని ఆశిస్తున్నాను మరియు త్వరలో మిమ్మల్ని కలుద్దాం. మీ అందరినీ ప్రేమిస్తున్నాను.